ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ సారథిగా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పంచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వేదికగా తొలి ప్రాక్టీస్ సెషన్ జరిగింది. ఆ రోజు నేను బాగా ఏడ్చాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాల్ బ్యాట్కి కనెక్ట్ కావడం లేదు. దాంతో నాపై నాకే కోపం వచ్చింది. అప్పుడే ఏడవడం ప్రారంభించా. సాధారణంగా నాకు అంత త్వరగా ఏడుపు రాదు, కానీ ఆ రోజు నేనే ఎందుకు ఏడుస్తున్నానని నాకే అనిపించింది. కానీ ఏడుపు వచ్చేసింది. అయితే నేను ఎలా ఆడాలి అనుకున్నానో అదే ప్రణాళికతో ఛాంపియన్స్ ట్రోఫీలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. మొదటి రోజు నేను సాధన చేసిన పిచ్ కూడా డిఫరెంట్గా ఉంది. అందువల్ల పరిస్థితులను త్వరగా అలవర్చుకోవాలని అప్పుడే నాకు అనిపించింది. మ్యాచ్ను బట్టి ఆట తీరు మార్చుకోవాలని సర్ది చెప్పుకున్నానని శ్రేయస్ చెప్పుకొచ్చాడు. అదే ఛాంపియన్స్ ట్రోఫీ ఆసాంతం సెకండ్ రౌండ్లో బ్యాటింగ్ దిగిన అయ్యర్ 2 అర్ధ శతకాలతో 243 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా రచిన్ రవీంద్ర 263 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 18 సీజన్లోనూ అయ్యర్ 3 మ్యాచ్ల్లో 159 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని పంజాబ్ 26.75 కోట్ల భారీ ధరకు తీసుకున్న సంగతి తెలిసిందే.